वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव परस्परदेवो भव। అందరం 2 నిమిషాలు హరినామ స్మరణ చేద్దామండి. అందరూ నాతో పాడాలి. స్ట్రైట్గా కూర్చోవాలి. స్ట్రైట్. అందరూ 2 చేతులతో చప్పట్లు కొడుతూ నాతో పాడాలి. అందరూ పాడాలి. ఏడపల్లి గ్రామస్తులు చాలా చక్కగా పాడతారు. నాకు ఆల్రెడీ వార్త అందింది. సో అందరము సమర్థ రామదాస్ వారి భూమి కాబట్టి మనము ఆయన జపించిన త్రయోదశాక్షరి మంత్రము అందరం పాడదామండి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ श्रीराम जय राम जय जय राम 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 सियावर रामचंद्र की पवन की उमापति महादेव की जय जय। ఎందుకు బలం లేదా? ఏడపల్లి గ్రామస్తులంటే చాలా బలమున్న వాళ్ళంట. ఎందుకంటే 9 హనుమంతులు ఉన్నారంట ఇక్కడ కదా. సో ఎలా ఉండాలి? సియావర రామచంద్ర की पवन सुत हनुमान की उमापति महादेव की आर्य सनातन वैदिक हिंदू धर्म की भारत
జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. అంటే ఇప్పుడు దాకా అందరు గంభీరంగా ఉన్నారు కదా, ఒకసారి నవ్విపించాలనిపించింది కదా. మనం అందరం నవ్వుతే చాలా బాగుంటామంట కదా, అందరు నవ్వాలి. నేను చాలా హిందూ సమ్మేళనానికి వెళ్తున్నానండి, పిలుస్తున్నారు, వెళ్తున్నాము. అన్ని గ్రామాల్లో కూడా వివిధ రకాలైన టాపిక్స్ మాట్లాడతాము. అంటే వేరే వేరే విషయాలు ఇస్తారు. దీది మా దగ్గర ఇది మాట్లాడండి అన్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చే ముందు యాక్చువల్లీ నాకు పంచి పరివర్తన మాట్లాడండి అని చెప్పారు ఎవరో ఫోన్లో. అప్పటికి ఐ డోంట్ డిసైడ్ అనమాట ఇదే మాట్లాడాలి అనేసి. ఎందుకంటే గ్రామానికి వెళ్ళిన తర్వాత, బికాజ్ బేసికల్లీ బీయింగ్ డాక్టర్ ఏం చేస్తాము అంటే ఈ మనిషికి ఏ మంది ఇవ్వాలో అది ఇవ్వాలి. ఇద్దరికి కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఇద్దరికి ఎర్రమందే ఉండదు. వాళ్ళ వయస్సు, వాళ్ళ గుణము, వాళ్ళకి ఎందుకు వచ్చింది దాన్ని బట్టి మందు కూడా మారుతుంది. అలాగా ఊరికి వెళ్ళిన తర్వాత ఏం ప్రవచనం చెప్తే బాగుంటుంది అని ఇక్కడికి వచ్చాను. వాస్తవానికి చెప్పాలి అంటే నేను ఏదో ఒక గ్రామానికి వెళ్తున్నాను, అంటే మండలానికి వెళ్తున్నాను, ఏదో హిందూ సమ్మేళనం ఉంది ఇంతవరకే అనుకున్నాను. కానీ నాకు దగ్గర మేము నిజామాబాద్ అంటే ఇందోర్ క్రాస్ చేసిన తర్వాత మా సురేష్ రామదాసి గారు నాకు ఈ విషయాన్ని తెలియజేశాక అసలు నా ఆనందానికి ఒక పరాకాష్ఠ అన్నది లేదన్నమాట. దట్ వెన్ హీ సెడ్ దిదీజీ ఈ గ్రామానికి అసలు ఊర్లు లేవంట. అప్పుడు ఒక చెట్టు కింద పెద్ద వాళ్ళు, అంటే మన పెద్దవాళ్ళు అందరూ కూడా కూర్చొని భజన అది చేస్తూ ఉంటే అక్కడ సమర్థ రామదాస్ స్వామి వారు వచ్చి ఆయన దగ్గరున్న సీతారామచంద్రులు ఇచ్చి దీన్ని స్థాపించండి అని చెప్పారు. అలాంటి గ్రామం దిది అంటే నాకు ఎంత సంతోషం కలిగింది అంటే అంత సంతోషం. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, నిన్న కూడా చెప్పాను నేను ప్రవచనంలో, మీరు వినండి. శిల్పాదిది స్పిరిచువల్ టాక్స్ తెలుగు అన్న ఛానల్ నాది 4-5 ఛానల్స్ ఉన్నాయండి. శిల్పాదిది స్పిరిచువల్ టాక్స్ తెలుగు, శిల్పాదిది స్పిరిచువల్ టాక్స్ హిందీ, ఇంగ్లీష్, మరాఠీ ఇలా ఛానల్స్ ఉన్నాయి. అలాగే సదేహ ఇంటర్నేషనల్ ఒక ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా ఉన్నాయి. సో శిల్పాదిది స్పిరిచువల్ టాక్స్ తెలుగులో ఇది కూడా అప్లోడ్ అవుతుంది, మీరు వినవచ్చు. ఇలాంటి హిందూ సమ్మేళనాలకు వెళ్తున్నప్పుడు ఎప్పుడు చెప్తాను నేను, మన భారతదేశంలో ఒక 4 తీర్థస్థానాలు, అలాగే 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు కాకుండా ప్రతి ఒక్క గ్రామానికి మీరు వెళ్ళండి, ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అని చెప్తాను. నాన్న చిన్నపిల్లలు అందరు కూర్చోవాలి, ఎందుకంటే నేను పెద్దవాళ్ళకి చెప్పడానికి రాలేదు, వాళ్ళందరికీ అన్నీ తెలుసు నాన్న. నేను మీకోసం వచ్చాను, చిన్న పిల్లల కోసం వచ్చాను ఇక్కడ. సో ఒక్కసారి చెప్పట్లు చిన్నపిల్లలు, మీరందరూ బాగా వినాలి, ఓకేనా? ఎందుకంటే విన్న తర్వాత మీ అందరికీ క్వశ్చన్స్ అడగబోతున్నాను చిన్నపిల్లలకి, చాలా జాగ్రత్తగా వినాలి. అండ్ ఏడపల్లి చిన్నపిల్లలు చాలా బుద్ధిమంతులు అంట నాకు చెప్పారు ఇక్కడ కదా. సో జాగ్రత్తగా వినాలి నాన్న. అయితే నేను ఇప్పుడు చెప్తుంటాను అనమాట, ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక స్టోరీ ఉంటుందండి ఖచ్చితంగా. అంటే నాకు వచ్చేటప్పుడు కారులో మా అన్నగారు చెప్పారు, దిది ఇక్కడ వెలిసిన వినాయకుడు ఉన్నాడు, ఇక్కడ 9 హనుమంతులు ఉన్నారు. అంటే నాకు తెలిసింది ఎంత నిజం అనిపించింది. చిన్న పల్లె అనుకుంటామండి, ఒక మండలం అనుకుంటాం, ఒక గ్రామం అనుకుంటాం మనము. కానీ మన భారతదేశంలో ప్రతి ఒక్క గ్రామం కూడా తీర్థస్థానము. చూడండి, ఇక్కడ గంగా నది ప్రవహిస్తుంది, సాక్షాత్ గోదావరి మాతాకి 9 హనుమంతులు, సాక్షాత్తు సమర్థ రామదాస్ వారు వచ్చిన భూమి ఇది, వినాయకుడు వెలిసిన భూమి. కాబట్టి ఏడపల్లి గ్రామానికి, సో మనం అందరం మీరందరూ కూడా చాలా 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 లక్కీ పీపుల్ అండి, చాలా భాగ్యవంతులు. కాబట్టి ఈ ఏడపల్లి మండలంలో మీరందరూ వస్తూ పోతూ ఉంటారు, భాగ్యవంతులు. నాకు తెలియదు మీకు ఎంత భాగ్యవంతులు అనిపిస్తున్నారు, కానీ నాకు మాత్రం నేను చాలా భాగ్యవంతురాలిగా అనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు మనస్ఫూర్తిగా నేను సురేష్ రామదాస్ గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నానండి. నాకు ఒక మంచి స్థానానికి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఏం చెప్పాలి అని నేను అనుకున్నాను అనమాట. అయితే ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, యువతలు ఉన్నారు కదా, మనం యువతల గురించి చెప్దాము. అలాగే సమర్థ రామదాస్ వారి భూమి, ఛత్రపతి శివాజీ మహారాజ్ చేయడంలో ఒక ముఖ్యమైన పాత్ర ఉన్న సద్గురుదేవుల భూమి. కాబట్టి నేను ఆ టాపిక్ చెప్దాము అనుకుంటున్నాను. అయితే సమర్థ రామదాస్ స్వామి వారి గురించి ఎంతమందికి తెలుసు చేయొద్దండి, ఎంతమందికి తెలుసండి? దాదాపు ఎవరికి తెలీదు. సో నేను సమర్థ రామదాస్ స్వామి వారి గురించి చెప్తాను. నేను ఈయన జన్మ జాంబ్ అన్న గ్రామంలో అయిందనమాట. ఎక్కడ? జాంబ్ అన్న గ్రామంలో అయింది. నేను క్వశ్చన్స్ అడిగాక మీరు చెప్పండి నాన్న, ఎందుకంటే నేను చెప్పి వెళ్ళిపోతాను, మీకు ఏం ఎక్కలేదు అనుకోండి, దర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దిస్ ప్రవచన్. సో యూ షుడ్ అండర్స్టాండ్, మీకు అర్థం అవ్వాలి ఇది. సో జాంబ్ అన్న మహారాష్ట్రలో ఒక ప్రాంతంలో
ఆయన జన్మించారు. ఆయనకు ఒక పెద్ద అన్నయ్య ఉండేవారు, ఈయన ఇద్దరు పిల్లలు అనమాట. పెద్ద ఆయనకి వివాహం అయింది. ఈ అంటే రామదాస్ గారి పేరు పూర్వ సన్యాసం తీసుకున్న తర్వాత పేరు మారుస్తారండి. ఆ సన్యాసం తీసుకునే ముందు ఆయన పేరు నారాయణ్. ఏం పేరు? నారాయణ్. అయితే నారాయణ్ ఎదుగుతున్నాడు అనమాట. ఆ నారాయణ ఎదుగుదల ఎలా ఉంది? మనలాగా ఫోన్లు, రోజు మ్యాగీ కావాలి మమ్మీ, చిప్స్ కావాలి మమ్మీ అని ఏడ్చేవాడు కాదు. ఆయన నారాయణ ఇస్ అ స్పెషల్ చైల్డ్ అనమాట. మనం అందరం కూడా యాక్చువల్లీ స్పెషల్ చైల్డ్, మనం మర్చిపోతున్నాం అది. నారాయణ్ ఎప్పుడు కూడా భగవన్ నామస్మరణ చేసేవాళ్ళు, చాలా ఆడుకునేవారు అనమాట. మీరందరూ ఆడుకుంటారా? మొబైల్లో ఆడుకుంటారా? గ్రౌండ్లో ఆడుకుంటారా? గ్రౌండ్లో ఎంతమంది ఆడుకుంటారు? చెయ్యెత్తండి. వెరీ గుడ్. మిగతా వాళ్ళందరూ వీళ్ళని ఇట్లా ఓడగొట్టచ్చు మనం. అసలు గ్రౌండ్లో ఆడేవాళ్ళు మాత్రమే చూడండి బలవంతులు. మిగతా వాళ్ళని కొంచెం ఇక్కడి నుంచి అక్కడ పరిగెత్తమంటే అమ్మో నేను అలసిపోతానండి అంటారు. ఇంకా అలా అయిపోతున్నారు మన పిల్లలు. బలం లేదు, ఎందుకంటే బయట ఆడుకోవడం లేదు, అసలు ఎండలో రారు, కానీ బయటికి రావాలండి. సో సమర్థ రామదాస్ వాళ్ళు చాలా ఆడుకునేవారు, వ్యాయామం చేసేవారు. ఆయన అన్నారనమాట ఒక్కసారి, అన్నయ్య నాకు నామం హరినామం ఇవ్వు. ఎంతమందికి అనిపిస్తుందంటే నేను కూడా ఒక నామజపం చేయాలి అని పిల్లలకి? అసలు పెద్దలే చేయడం లేదు, పిల్లలు ఇంకేం చేస్తారు? సో అమ్మ మాల చేస్తుంది అనుకోండి, పిల్లవాడు అడుగుతారు అమ్మ ఏం చేస్తున్నావు, కానీ తల్లిదండ్రులే చేయనప్పుడు పిల్లలకి ఏం తెలుస్తుంది? ఎందుకంటే అమ్మలు అందరూ ఫోన్లో బిజీగా ఉంటారన్నమాట, లేదు అంటే సీరియల్స్లో. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. అమ్మలందరూ దేంట్లో బిజీ ఉంటారు? సీరియల్స్. అమ్మో నేను అనలేదు, మీరే చెప్పారా? సో మొబైల్స్లో బిజీగా ఉంటారు, లేదు అంటే సీరియల్స్లో కదా. మస్తు డ్రామా నడుస్తుంటుంది, ఏం చీర కట్టుకుంది, ఏం నెక్లెస్ వేసుకుంది, ఎట్లా గొడవ పడ్డారు, అవన్నీ మనకి ఇంపార్టెంట్. మన పిల్లలు పోతే ఎవరు చూసుకుంటారు? అట్లాంటి కాలంలో పిల్లలకి ఎవరు చెప్తారు? అమ్మ నాన్న నామస్మరణ చేస్తున్నారు, రోజు ఇంట్లో హనుమాన్ చాలీసా చేస్తున్నారు. చాలామంది బయటికి వెళ్ళి చేస్తారండి. బయటికి వెళ్ళి లలిత పారాయణం చేస్తాం, మేము బయటికి వెళ్ళి హనుమాన్ చాలీసా చేస్తాం. బయట చేయండి, గ్రూప్స్ ఉండాలి, కానీ ఇంట్లో కూడా అందరూ కలిసి హనుమాన్ చాలీసా లేదు అంటే విష్ణు సహస్రనామము ఏదో ఒకటి ఇంట్లో కూర్చొని నామస్మరణ, నామ సంకీర్తన ఏదో ఒకటి చేయడం చాలా అవసరం. ఇది ఇంట్లో కూర్చొని చెయ్యాలి పిల్లల ముందు. అప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టాలి. అలా కూర్చోబెట్టలేదు అనుకోండి, ఆడుతూనివ్వండి చిన్నపిల్లల్ని, పర్వాలేదు, కానీ వింటారు, చూస్తారు. అమ్మ నాన్న రోజు చేస్తారు కదా, ఒకరోజు వాళ్ళే వచ్చి మీ దగ్గరికి కూర్చుంటారు. మనం చెయ్యాలి దానికి. బికాస్ చిల్డ్రన్ లెర్న్ బై వాచింగ్ యూ. పిల్లలు ఎలా నేర్చుకుంటారు? చెయ్యి నువ్వు, అంత బుద్ధి లేదా అని చెప్తే నేర్చుకోరు, భయంతో కూర్చుంటారు. అప్పుడు వాళ్ళకు రుచి కల్పించాలి. ఈ నారాయణ ఏమడిగాడు అంటే, నాకు నామాన్ని ఇవ్వు అంటే పెద్దన్నయ్య ఇవ్వలేదు. ఇప్పుడే కాదురా అంటే, లేదు నాకు నామం కావాలి, ఏదో ఒక నామం కావాలి అంటే, అప్పుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళారంట. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? నాకు వినిపించదు నాన్న. ఎవరి దగ్గరికి? హనుమంతుడి దగ్గరికి. మీరు వెళ్తారా దేవుడి దగ్గరికి? మాట్లాడుతారా దేవుడితో? మాట్లాడరా? వెళ్ళి ప్రసాదం తీసుకుని వచ్చేస్తారా? దేవుడితో మాట్లాడాలి. మీకు చెప్పనా, నాకు తెలియదు ఎంతమందికి అనుభవం, కానీ నేను అనుభవంతో చెప్తున్నాను. మీరు దేవుడితో మాట్లాడితే దేవుడు మీతో మాట్లాడతాడు. ఇలా పెదాలు ఏం కదలవు. కానీ మనం రోజు దేవుడితో వెళ్ళి మనం ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఏదో రకంగా మీరు జీవితంలో ఇప్పుడు తెచ్చుకోండి. మీరు ఈ ప్రవచనం ఎప్పుడు మర్చిపోకండి, మర్చిపోరు కూడా. మాట్లాడడం ప్రారంభించండి, ఒకరోజు దేవుడు మీతో మాట్లాడతారు, అది ఖచ్చితంగా నన్ను గుర్తు చేసుకుంటారు మీరు. దేవుడు బొమ్మ కాదండి, దేవుడు సత్తు దేవుడు హనుమంతుడు, అందరూ దేవుళ్ళు. సో అలాగా దేవుడు మాట్లాడతాడు. హనుమంత నాకు మంత్రం ఇవ్వు అంటే అప్పుడు సాక్షాత్తు హనుమంతుడు ఇచ్చిన మంత్రమే శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. హనుమంతుడు సమర్థ రామదాస్ వారికి మంత్రం ఇచ్చారనమాట. అప్పటి నుంచి ఈ మంత్ర జపం అనేది ప్రారంభించాడు. అప్పుడు నారాయణుడేమో నేను వివాహం చేసుకోను అంటే, వాళ్ళ అమ్మ లేదు నాన్న చేసుకో అంటే, లేదమ్మా నేను చేసుకోను అంటాడు. అప్పటికి ఆయనను వివాహం వేదిక దాకా తీసుకెళ్తారు, కానీ ఆయన వివాహం చేసుకోరు. నేను వివాహం చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో తర్వాత చెప్తాను. సమర్థ రామదాసు వారిలాగా అవ్వాలి అనుకున్నప్పుడు అది వేరే విషయం.
అలా అవ్వాలి మరి. జస్ట్ టైంపాస్ కోసం వివాహం చేసుకోకుండా ఉండడం కాదు. సమర్థ రామదాస్ వారిలాగా మారాలి అనుకున్నప్పుడు వివాహం లేకుండా ఉండండి. అది కూడా గురు ఆజ్ఞతో ఉండాలి. మీరు ఎప్పుడు కూడా మన ఇష్టం కాదు అది. అలాగా ఆయన వివాహం చేసుకోలేదు. ఏం చేశారు అంటే, ఒకరోజు కొంచెం పెద్దగా అయ్యాక వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఎవరు చనిపోయారు? అప్పుడు చిన్న పిల్లాడు కదండి, చాలా బాధ అనమాట. నాన్నగారు చనిపోయారు, బాధలో ఉన్నాడు అబ్బాయి. అయితే ఒకరోజు అమ్మ చూస్తే, నేను మీకు చిన్న పిల్లలకి అర్థమయ్యేటట్టుగా స్టోరీ చెప్తున్నాను. ఒక రూమ్లో కూర్చొని ఉన్నాడు, ఇలా సాడ్గా కూర్చొని ఉన్నాడు. అయితే ఏమైంది నాన్న అంటే, బాధ. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మామూలు మనుషుల్లో, బుద్ధి లేని మనుషుల్లో బాధ కలిగింది అనుకోండి, వాళ్ళు సూసైడ్ చేసుకుంటాడు. అర్థం కాదు, బాధను తట్టుకోలేక. మామూలు మనిషి మూర్ఖుల్లో గనక బాధ కలిగితే వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. బికాస్ దే కాంట్ ఫేస్ ద వరల్డ్ ఆర్ ద ప్రాబ్లం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి భగవద్గీత, నామస్మరణ ఇవన్నీ చదవలేదు కాబట్టి అలాంటి మూర్ఖులైన పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు. అదే కొంచెం తెలివింది అనుకోండి, దాన్ని ఎదుర్కొంటారు. అదే పిల్లగాడు కనుక భక్తుడు అనుకోండి, జయ శ్రీరామ్ నానా, జయ శ్రీరామ్. అయితే కొంచెం భగవద్భక్తి ఉన్నవాడు అనుకోండి, వాడు ధైర్యంతో అసలు నాకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఈ ప్రాబ్లంని నేను ఎలా సాల్వ్ చేయాలి, ఎందుకు వస్తుంది, నేను ఎవరిని, మనిషి పుట్టుక ఎందుకు అన్న బీజం ఏదైతే ఉందో అన్న జిజ్ఞాస జీవితంలో ప్రారంభమవుతుంది అనమాట. కాబట్టి చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచి అవి నేర్పించాలి. అప్పుడు వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అసలు మనం ఎందుకు పుట్టాము, మన జీవిత ధ్యేయం ఏంటిది, ఇది చిన్నప్పటి నుంచి పిల్లలకి అర్థం అవ్వాలి. అప్పుడు నాన్న ఏం చేస్తున్నావు అంటే, అమ్మ చింతాకరితో విశ్వాచి అన్నాడు. ఏంటిది? చింత అనండి, చింత కరితో విశ్వాచి. నేను ఈ సంపూర్ణ విశ్వం ఏమైపోతుంది అని బాధపడుతున్నానమ్మా, నేను ఆలోచిస్తున్నాను అని అన్నాడు. ఇప్పటి కాలంలో చిన్నపిల్లలు, యువత మనం గనక చూసాము అంటే, ఇప్పుడు మనకు అన్నగారు చెప్పినట్టు తాగుడు, డ్రగ్ అడిక్షన్, ఫోన్ అడిక్షన్, ఉమెన్ అడిక్షన్, వైన్ అడిక్షన్, దీంట్లో పడిపోయారు. కానీ అసలు మన మనిషి జీవితం ఎందుకు అన్నది ఆలోచించడం లేదు. ఎందుకంటే మనిషిలాగా ఉంటే కదా, మనిషి మృగంలాగా మారిపోయాడు. ఇప్పుడు ఆలోచించడం లేదు. అలాంటిది చిన్న పిల్లోడు, నేను ఏదో ఒకటి చెయ్యాలి, అసలు విశ్వంలో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అప్పుడు ఎట్లాంటి కాలం తెలుసా నాన్న? జయ శ్రీరామ్ పిల్లలు, జయ శ్రీరామ్. నేను మీకు చెప్తున్నది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా ఎవరు అవ్వాలనుకుంటున్నారు? చెయ్యెత్తాలి. మరి అవ్వాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి నాన్న. ఇది ఏదో టైంపాస్ కాదు కదా, టైంపాస్ కాదు ఇదంతా. అయితే ఆ చిన్న పిల్లోడు ఏం చూశాడు, బయట సమాజంలో ఎలాంటి దారుణమైన పరిస్థితి అంటే, ఇళ్లల్లో నుంచి ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఇంటికి రావడం చిన్న పిల్ల, ఇంత పిల్లనా, పెళ్ళైన పిల్లనా, ప్రెగ్నెంటా, పెద్దవాళ్ళ అన్నది కాదు, ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు. సడన్ గా ఇక్కడికి వచ్చేసి భూమంతా మాది, ఖాళీ చేయండి అని రౌడీజం చేస్తున్నారు. భయంతో మనుషులు వణికి ప్లేస్ ఖాళీ చేసేస్తున్నారు. వక్ఫ్ లాగా సేమ్ అదే సిచ్యువేషన్ ఉంది. పిల్లల్ని తీసుకెళ్తున్నారు లవ్ జిహాద్ లాగా. మగవాళ్ళను కూడా మీరు చదవండిది, లేదు అంటే మిమ్మల్ని చంపేస్తాము, మొన్న పహల్గాం ఇన్సిడెంట్ లాగా. ఇట్లాంటివన్నీ బయట సమాజంలో జరుగుతున్నప్పుడు ఆ చిన్ని బాలుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాడు. ఏమనుకున్నాడు? మనం కూడా అనుకుంటాం కదా, దేని గురించి అనుకుంటాం? నా గురించి అనుకుంటాం. నేను డబ్బు సంపాదించాలి, నేను ఇల్లు కట్టాలి, నేనేదో చదువు. మన గురించి ఆలోచించే మనుషులు మామూలు మనుషులు. అందుకోసం మనలాంటి వాళ్ళను మనం పుట్టిన తర్వాత, చనిపోయిన తర్వాత 10 సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకుంటాడో లేదో తెలీదు మనిషి. కానీ సమర్థ రామదాసు వారు పుట్టి దాదాపు 400 సంవత్సరాల కన్నా ఎక్కువ. బట్ స్టిల్ వి రిమెంబర్ సమర్థ రామదాస్ స్వామి మహారాజుకి. గుర్తు తెచ్చుకోవడమే కాదు, అలాంటి వారి గురించి జయఘోష కూడా చేస్తాము. అలాంటి వారి గురించి చెప్పుకొని మనం చరిత్రవంతులుగా మారుతున్నాము. అలాంటి బతుకుతే అలా బతకాలి, లేదంటే కుక్క బతుకు ఏం లాభం లేదు. నేను, నా భార్య, నా పిల్లలు, సారీ బాధపడతారేమో, కానీ నేను, నా పిల్ల, నా భార్య, మనము, మన ఇల్లు అంటే కుక్క బతుకది. అలా బతుకుతున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. లేదు అంటే విశ్వం గురించి ఆలోచించాలి ఎప్పుడు కూడా. నేను, నా సమాజము, నా విశ్వము ఏమైతుంది, విశ్వం ఇప్పుడు అన్నారు కదండి వసుధైవ కుటుంబకం, ఇది ఆలోచించేది కేవలం హిందువులు మాత్రమే. అలాంటి చిన్ని బాలుడు ఏం ఆలోచించారు? నేను ఏదో ఒకటి నా దేశం గురించి చెయ్యాలి. అప్పుడు సమర్థ రామదాస్ వారు ఏం చేశారు తెలుసా? మనం ఏదన్నా కార్యం చేయాలి అంటే మనకి ఏం కావాలి నాన్న? ఏం కావాలి చెప్పండి?
చాలా డబ్బులు ఇస్తాను, ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్లు పరిగెత్తమంటే ఎవరు పరిగెడతారు? మొబైల్ ఫోన్ చూస్తే పిల్లలు పరిగెత్తలేరు. అమ్మో నేను పరిగెత్తానంటాడు. సో మనకు ఫస్ట్ కావాల్సింది బలము. ఏంటిది? బలము. మళ్ళీ చెప్పండి, ఏం కావాలి? బలంలో 2 రకాలు ఉన్నాయి నాన్న. ఏంటో తెలుసా? బుద్ధి బలము. ఏంటి బుద్ధి బలము? చెప్పాలి. బుద్ధి బలము. బుద్ధి బలం చెప్పండి నాన్న. బుద్ధి బలము, శరీర బలము 2 కావాలి. అర్థమైందా? 2, బుద్ధి బలం కావాలి, శరీర బలం కావాలి. అలాంటి వాడు ఏం చేస్తాడు? గొప్ప కార్యం చేయగలుగుతాడు. అప్పుడు సమర్థ రామదాస్ స్వామి మహారాజ్ ఏం చేశారో తెలుసా? ఈ గోదావరి తీరాల మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో కూడా ఈ గోదావరి నది ప్రవహిస్తుంది. అక్కడికి వెళ్ళి రోజు ఏం చేశాడో తెలుసా? ఉత్తి జపం చేస్తే ఏం కాదు నాన్న. ఉత్తి జపం వల్ల ఏమీ కాదు. ఆయన పొద్దున లేచి 3:30కు లేచి పొద్దున రోజు కూడా 100 సూర్య నమస్కారాలు చేసేవారు. ఎవరెవరు సూర్య నమస్కారం ఇక్కడ చేస్తారు చెప్పండి, చెయ్యొద్దండి. అసలు సూర్య నమస్కారం అంటే తెలుసా? తెలీదు. ఎందుకంటే మనం శాఖలకు వెళ్ళము. శాఖలకి వెళ్ళే వాళ్లకు సూర్య నమస్కారం అంటే తెలుస్తాయి. అస్తు నేను చెప్తాను. సో సూర్య నమస్కారాలు రోజు కూడా 100 చేసేవారనమాట ఆయన. తర్వాత గోదావరి తీరానికి వెళ్ళి స్నానం చేసి గోదావరి నదిలో నడుమంతా నిలబడి శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అని సూర్యుడు మధ్య తలపైకి వచ్చేదాకా, అంటే దాదాపు 12 దాకా ఆయన ఈ జపం చేసేవారు, పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా. మనము కాసేపు చేయమంటే ఇట్లా కూర్చుంటూ హిందూ సమ్మేళనం ఎప్పుడు అయిపోతుంది ఫోన్లు చూసుకుంటూ ఒక 10 నిమిషాలు కూర్చోమంటే కూడా మనం కూర్చోలేదు. ఏం చేస్తాం? దేశ కార్యం. ఎన్ని ప్రవచనాలు విన్నా లాభం లేదు. ఇట్లాంటి హిందూ సమ్మేళనాన్ని ఎన్ని చేసినా లాభం లేదు. అంటిల్ అండ్ అన్లెస్ యు యాక్ట్ ఆన్ ఇట్. మీరు విన్నది మీరు చెయ్యకుంటే ఏం చేసినా లాభం లేదు. గుర్తుపెట్టుకోండి. మొదట ప్రారంభం చేసేది మనం మన బలం పెంచుకోవాలి. ఏ బలము? శరీర బలము పెంచుకోవాలి. శరీర బలం ఉంది కాబట్టి ఆయన సూర్య నమస్కారం 100 చేయగలిగారు. ఇప్పుడు మీలో మీరే రేపు కాంపిటీషన్ పెట్టుకోండి, మనం ఎంతమంది చేయగలుగుతాము. అప్పుడు మీ బలం ఎంతో మీకు తెలుస్తుంది. తర్వాత మనోబలము. మనోబలం లేకుంటే ఒక మనిషి ఒక స్థానంలో కూర్చొని ఒక కార్యం చేయలేడు. దెర్ విల్ బి నో ఫోకస్. చదువు కానివ్వండి, సంపాదన కానివ్వండి, నామస్మరణ కానివ్వండి, ఏది కూడా మీ మనసు ఒక్క స్థానంలో నిలబడితేనే మీరు చేయగలుగుతారు. కాబట్టి దానికి కావాల్సింది మనోబలం. ఏం కావాలి? మనోబలం కావాలి. ఇవి 2 పెంచి ఆయన దాదాపు 13 సంవత్సరాలు తపశ్చర్య చేశారు. ఏం చేశారు నాన్న? ఆడపిల్లలు వినడం లేదు. జై శ్రీరామ్. నేను 10 నిమిషాలే మాట్లాడతాను నాన్న. రేపు మీకు కనిపించాను నేను. ఐ కేమ్ ఫర్ యూ పీపుల్. ఓకే, నేను ఎప్పుడు కూడా ప్రవచనం అంటే ఎంటర్టైన్మెంట్ చేయనండి. ఎంటర్టైన్మెంట్ చేసుకొని మీ సినిమాలు చూసుకోవచ్చు. బట్ ఇది మీకు 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా ఈ ఉపదేశం మీకు దొరకదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. ఏం చేశారు అంటే 13 సంవత్సరాలు ఆయన బలం పెంచుకున్నాడు. మనోబలము, శరీర బలము, అలాగే ఆధ్యాత్మిక బలం కూడా పెంచుకున్న తర్వాత సమర్థ రామదాసుల వారు ఆ సేతు హిమాచల్ యాత్ర చేశారు. పదయాత్ర, నడుచుకుంటూ వెళ్ళడము, యాత్ర చేశారు. దాదాపు 1100 హనుమంతుల్ని స్థాపించారు. ఎన్ని హనుమంతుడిని? హనుమంతుడిని ఎందుకు స్థాపించారు? బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్స్ఫురత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఇక్కడ దీని మీద ప్రవచనం చెప్పాలంటే 2 గంటలు కావాలి. ఇదేంటో మీరు తర్వాత మీ పేరెంట్స్ని అడగండి, RSS శాఖలకి వెళ్ళండి, మీకు చెప్తారు. బుద్ధి, బలం, యశ, ధైర్యం, ఇవన్నీ కూడా వాక్పటుత్వం, ఇవన్నీ కావాలి అంటే హనుమంతుడిని ఎవరైతే ఆరాధిస్తారో అలాంటి వాళ్ళకి ఇవన్నీ దొరుకుతాయి. మీరు చాలా భాగ్యవంతులు. మీ ఊర్లో 9 హనుమంతుడు గుళ్ళు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా హనుమత్ ఆరాధన రోజు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, రోజు వెళ్ళాలి. ఇలాగ చేసే సమర్థ రామదాసులు వారు ఎప్పుడైతే ఆయన ఏం చేశారు అంటే ఒకరోజు చిన్ని బాలుడు కనిపించాడు వాళ్ళకి. ఎవరో తెలుసా? శివాజీ. ఎవరు? శివాజీ మహారాజ్ని ఇప్పుడు స్కూల్లో ఎంట్రన్స్ తీసుకోవాలి అంటే ఆయన గురువుగా యాక్సెప్ట్ చేయాలి, ఈయన శిష్యుడిగా అవ్వాలి. అప్పుడు ఏమడిగాడో తెలుసా? ఫీజా, డొనేషనా, ఏమడిగాడో మీకు తెలుసా? ఆయన అడిగింది నాకేమీ కాదు, నువ్వు సూర్య నమస్కారం ఎన్ని చేస్తావు చెప్పు అన్నారు.
500 సూర్య నమస్కారాలు చేయమంటే దాదాపు 1000 సూర్య నమస్కారాలు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గుర్తుపెట్టు. ఆయన బొమ్మని పెట్టుకొని ఆయనకు ఒక దండ వేసి పూలమాల వేసి ఒక ఫిబ్రవరి 19th రోజు గుర్తు చేసుకుంటే జై భవానీ జై శివాజీ అని జెండాలు తీసుకుంటే ఏమీ కాదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్మించిన మన రాష్ట్రము మన స్వరాజ్యము స్థాపించాలి అంటే ఆయన లాగా ఫస్ట్ శరీర బలము మనోబలము మనం కూడా గెయిన్ చేయాలి అన్నది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. నాన్న అర్థమైందా? అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేశారు అంటే సూర్య నమస్కారాలు ఎన్ని చేస్తాను పరీక్ష పెట్టాడు. దాని తర్వాత ఈ శివాజీ మహారాజ్కి బోధన అన్నది స్టార్ట్ చేశారు. ఎలా చెయ్యాలి స్వరాజ్య కార్యము, ఇలాగా ఆయనకు బోధ చేసి మన స్వరాజ్యాన్ని స్థాపించగలిగే శక్తినిచ్చిన గురువు అంటే సమర్థ రామదాసులు వారు. సో ఒక్కసారి సమర్థ రామదాస్ స్వామి మహారాజ్కి. ఈ కథ మీకు క్లుప్తంగా కొన్ని మీకు తెలియాలి కాబట్టి నేను చెప్పాను. కాబట్టి మీరు విన్నది మీరు పాటించాలి నాన్న. రెండో విషయము, మనము అందరం హిందూ సమ్మేళనాలకి వెళ్తున్నాము, యూట్యూబ్లో కూడా వింటున్నాను, ఇవన్నీ సరే బాగానే ఉంది. ప్రాబ్లమ్స్ వింటున్నాం, లవ్ జిహాద్ ఉంది, కన్వర్జెన్స్ జరుగుతున్నాయి, గ్రామాల్లో ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రాబ్లమ్స్ అన్నీ అందరికీ తెలుసు. సొల్యూషన్ ఏంటిది? సొల్యూషన్ ఎవరికన్నా తెలుసా? ఏం చెయ్యాలి? ఒక్క సొల్యూషన్ చెప్పండి. ఫస్ట్ బేసిక్ సొల్యూషన్ ఏంటో తెలుసా? బాల శిక్షణ. ఏంటిది? చిన్ని పిల్లలకి, చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచే మనం గనక ఈ హనుమాన్ చాలీసా లేదంటే చిన్నప్పటి నుంచి దండ యోగా కానివ్వండి, కర్రసాము కానివ్వండి, ఇవన్నీ మనం చిన్న పిల్లలకి బుద్ధి బలము శరీర బలం పెంచామనుకోండి, అప్పుడు ఈ పిల్లలు ఏమవుతారు అంటే ఈ పిల్లలు గొప్ప వాళ్ళగా అవుతారు. మన భవిష్యత్తు ఎవరమ్మా? మన దేశ భవిష్యత్తు ఎవడు? ఇప్పుడున్న చిన్ని పిల్లలు. కాబట్టి ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది, అన్నీ జరుగుతున్నాయి సరే, కానీ మనం ఏం చేయాలి అంటే మన పిల్లల మీద మనం ఫోకస్ చేయాలి. ఆడపిల్లలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి. అయితే దానికోసం మీరు చేయవలసింది ఒకటి చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు నిజంగా ఈ హిందూ సమ్మేళనాన్ని సక్సెస్ చేయాలి అనుకుంటే రేపటి నుంచే, ఈ రోజు నుంచి అనేదాన్ని కానీ ఇప్పుడు శాఖ ఉండదుగా, రేపు ఉంటుంది. సో రేపటి నుంచే మగ పిల్లల్ని మీరు శాఖకి పంపించాలి. ఎంతమంది పంపిస్తారు? ఎంతమంది పంపిస్తారమ్మా? విన్న తర్వాత ఎవ్వరూ చెయ్యెత్తడం లేదు. అంటే ఎవరికి అర్థం కాలేదా? నేను తెలుగులో మాట్లాడడం లేదా? మరాఠీत बोलू का? दुसऱ्या भाषेत बोलू का? మరాఠీలో చెప్పనా? ఇంగ్లీష్లో చెప్పనా? తెలుగునే కదా మాట్లాడేది. లేదు అంటే మాకేం దేశం ఏమన్నా ఏం చేసుకుందామమ్మా, ఏదో ఫంక్షన్ ఉంది భోజనం పెడుతున్నామని వచ్చినాం మేము, మాకేం తెలుసు ఇవన్నీ చేయాలని కదా. ఇట్లాంటి సమాజం, నిర్వీర్య సమాజం ఉండడం వల్లే జీజా మాతకు ఇప్పటికీ మనం గుర్తు చేసుకుందాం. గుర్తుపెట్టుకోండమ్మా. ఒక శివాజీ, ఛత్రపతి శివాజీగా అయి మన దేశంలో ఎన్నో ఆక్రమణలు ఆపగలిగారు. ఎందుకు అంటే దానికి కారణం తల్లి. దానికి కారణం తల్లి. తల్లిలో ఉండాలి. నాన్న ఇంత విన్నాం కదా మనం ప్రవచనము, రేపటి నుంచి నువ్వు వెళ్ళు అనేసి. అది ఎప్పుడైతే స్త్రీలో పురుషుల్లో ఎప్పుడైతే ఉంటుందో, అవును దీది మీరు చెప్పింది కరెక్టే, రేపటి నుంచి మేము చేస్తాము అంటే ఏదో ప్రవచనం సక్సెస్ఫుల్ అయింది. లేదంటే వచ్చి ఏదో మాట్లాడుతున్నాము, ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భోజనం చేశాక భోజనం బాగాలేదే, భోజనం బాగుంది, కొంచెం కారం ఉంది కదా, కొంచెం తక్కువ ఉంది కదా, ఇవి మాట్లాడుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఇంకేం మనం పనికిరామన్నట్టు. కానీ జీజామాత అవ్వాలి అంటే ఏం చేయాలి? మీ పిల్లల్ని రేపటి నుంచి మీరు శాఖకు పంపించాలి. శాఖ సంఖ్య కూడా ఇక్కడ పెరగాలని కోరుకుంటున్నాను. ఒకటే శాఖ ఉంది అని చెప్పారు. ఎప్పుడు పెరుగుతుంది? వాళ్ళు పెంచుతారు. మీరు డిమాండ్ పెంచండి. మీరు చెప్పండి మా పిల్లలకి ఇక్కడ కూడా శాఖ స్టార్ట్ చేయండి, స్టార్ట్ అవుతుంది. రెండవది, ఆడపిల్లలకి కూడా సేవికా సమితి అన్నది ఉంటుంది. రాగానే అడిగాను ఇక్కడ ఉందా లేదా అనేసి, లేదు అన్నారు. సేవికా సమితి కూడా ఇక్కడ మీరు ప్రారంభించాలమ్మా. ఎవరో రావాలి, ఎవరో ప్రారంభం చేయాలి కాదు. ఇక్కడ ఆడవాళ్ళు ఏమి తక్కువ వాళ్ళు కాదు, అందరిలో ఒక్కొక్క చాలా బలవంతులు. మీరు అర్థం చేసుకున్నాం, ఆడవాళ్ళు అంటే శక్తి, ఆడవాళ్ళు అంటేనే శక్తి స్వరూపిణి. కాబట్టి మీరే ముందుకొచ్చి అన్న మా ఇంట్లో పిల్లల్ని, ఆడపిల్లల్ని, మా మండలంలో ఉన్న ఆడపిల్లల్ని మేము రక్షిస్తాము అని 2-3 వచ్చినా చాలమ్మా. ముందుకు మీకు ట్రైనింగ్ ఇస్తారు, మీకు నేర్పిస్తారు. ఇక్కడ మన పిల్లల కోసం మనమే ఒక సేవికా సమితి నిర్మించాల్సిందిగా నేను తల్లులతో కోరుకుంటున్నాను. ఇది చేస్తేనే మన ఆడపిల్లలు సక్రమంగా ఉంటారమ్మా. ఎందుకో తెలుసా? మనం స్కూల్కి, కాలేజెస్కి పంపిస్తున్నాం పిల్లలకి. ఇంగ్లీష్ రాగానే తల్లిదండ్రులకి ఎలా ఉందంటే, ఓ మై చైల్డ్ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్, యూనో ఈజ్ సో గుడ్ అట్ ఇంగ్లీష్. ఎంత ఇంగ్లీష్ మాట్లాడుతున్నాము అంటే
మనకు తెలుగు భాష కూడా మాట్లాడాలంటే సిగ్గు. తెలుగు అవసరం లేదు, ఇంగ్లీష్ మాట్లాడు పేరెంట్సే అంటారు ఇంగ్లీష్ మాట్లాడు. ఏమనంటే ఏం చేయాలండి పిల్లలకి? మా పిల్లలు పెద్దగా అవ్వాలండి, ఇంజనీరింగ్ చేయాలండి, పెద్దగా అయ్యాక అమెరికా పంపించాలండి. ఇదే ఉంటుంది పెద్దవాళ్ళం. మీకు చెప్పనా అండి, చిన్న పిల్లలు ఉన్నాక పేరెంట్స్కి అలా అనిపించడం సహజం. కానీ పెద్దగా అయిన తర్వాత తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. నిన్న కూడా మీరు పిఆర్రావు గారు వింటే చెప్తారు. నిన్న రాత్రి 78 years 78 సంవత్సరాల ఒక మనిషి నాకు మెసేజ్ పెట్టాడు. ఏదో 2 days నుంచి మెసేజ్ పెడుతున్నారు, తల్లి బాగా చెప్తున్నావు ప్రవచనము అంటే. నిన్న ఆయన బాధ చెప్పుకున్నారమ్మా, నా కూతురు అమెరికాలో ఉంటుంది, 3 సంవత్సరాల కన్నా ఒకసారి రాదు, నేను నీలోనే నా కూతుర్ని చూసుకుంటున్నాను తల్లి, నాకు అంత బాధ, పిల్లల్ని కన్నాను కానీ నా పిల్లలు నాకు కనిపించారు అని ఏడ్చారు ఆయన. ఐ స్టిల్ హ్యావ్ ఎ మెసేజ్. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం ఎన్ని హిందూ సమ్మేళనాలైనా ఎంత చెప్పినా కూడా మన పిల్లలు అమెరికా వెళ్ళాల్సిందే. ఎందుకంటే మనం మన చరిత్ర మర్చిపోయాము. అక్కడ పంపిస్తున్నారు, పిల్లలు మర్చిపోతున్నారు. కొంతమందికి ఎలా ఉందంటే పిల్లలకి ఇక్కడ సంస్కారం అనేదే లేదు. ఆడపిల్లలు, నేను ఒక మాట చెప్పారు అన్నగారు చెప్పినట్టు, ఎంతోమంది చెప్పారు అమ్మ ఆడపిల్లలకి చెప్పండి అంటే, ఒక స్త్రీమూర్తిగా ఉన్నందువల్ల నేను ఆడపిల్లలకి ఖచ్చితంగా తల్లిలాగా చెప్పగలుగుతానని భావిస్తున్నాను. అమ్మ ఆడపిల్లలు అసలు వాళ్లకు ఒకరోజు చెప్తే కాదండి, నేను వచ్చే ఒక 10 నిమిషాల్లో చెప్తే ఏమీ కాదు. నేను ఒకటే విన్నపిస్తున్నాను, సేవికా సమితి ప్రారంభించండి. తర్వాత పిల్లలకి జీజామాత చరిత్ర, రుద్రమ్మ దేవి చరిత్ర, ఇలాంటి గొప్ప ఝాన్సీకి రాణి, ఇట్లాంటి ఎంతోమంది ఉన్నారండి. చెప్తే లిస్టే సరిపోదు అసలు. RSSలో బుక్స్ దొరుకుతాయండి, చిన్న బుక్స్ ఉంటాయి. ఒక 20 నిమిషాల్లో ఒక బుక్ మీరు కంప్లీట్ చేయొచ్చు. మన దగ్గర 20 నిమిషాలు ఉండవా అండి? ఉంటాయి కదా, ఉన్నాయా 20 నిమిషాలు? 20 నిమిషాల్లో మీరు ఒక బుక్ చదవచ్చు. చాలా తక్కువ ప్రైస్లో RSSలో బుక్స్ ఉన్నాయి. మీరు చదవండి, మీరు మీ పిల్లలకి చెప్పండి. అప్పుడు పిల్లల్లో మనం చైతన్యం వస్తే ఆ పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్ళరు. ఆడపిల్లలకి చెప్పండి అంటున్నారు కానీ ఆడపిల్లలకి పేరెంట్స్ చెప్పాలి. ఎప్పుడు కూడా కాసేపు వాళ్ళతో మాట్లాడాలి. లేదు అంటే పిల్లలు ఎలా అయిపోయారు అంటే వాళ్ళ ఇష్టంతో వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. కన్న పిల్లలు కాదు, తల్లిదండ్రులు మనని పెంచుతున్నారు. చిన్నప్పటి నుంచి మనం టాయిలెట్ పోసినా, మనం బెడ్ పాడు చేసినా దాన్ని క్లీన్ చేసి మా తల్లి గదు అని దాన్ని పెద్ద చేసి పెంచి చదివించి వాళ్ళ కోసం ఎంతో కష్టపడితే మాకు ఇష్టం వచ్చిన అబ్బాయిని మేము పెళ్లి చేసుకుంటాము, మేము వెళ్ళిపోతాము. మా నాన్నగారు చనిపోయినా పర్వాలేదు, మా అమ్మ చనిపోయినా పర్వాలేదు, మాకు అవసరం లేదు, ఎందుకంటే ఐ లవ్ హిమ్ అంటే ఒకరోజు 6 నెలల ప్రేమ ఎంత పెద్దగైందంటే ఆడపిల్లలకి. చిన్నప్పటి నుంచి పెంచిన 30 సంవత్సరాలు పెంచిన అమ్మ నాన్నల్ని మనము మర్చిపోతున్నాము. కానీ మనం ఏం చేస్తాము? మేము హిందువులం, మేము వినాయకుడు పూజ చేస్తాం. ఏ వినాయకుడు పూజ చేస్తాము? ఏ వినాయకుడైతే ప్రథమ పూజకుడుగా అయ్యాడు. ఎందుకంటే అమ్మ నాన్ననే గొప్ప అని ఆయన వాళ్ళని పూజించడం వల్లే ఆయన ప్రథమ పూజకుడుగా అయ్యారు. ఆయన పూజ చేస్తున్నాము, బట్ ఎసెన్స్ ఎక్కడుంది? మర్చిపోయాం మనము. ఆయనను పూజించే వాళ్ళు తల్లిదండ్రులు నిరాదరణ చేస్తే గణపయ్య మీ మీద హ్యాపీ అవుతాడా? ఆలోచించండి. అవ్వడు. మీరు పూజించే హనుమంతుడైనా కానివ్వండి, ఆయన ఎలా హ్యాపీ అవుతాడు? ఆయన ఆదరించే శ్రీరామచంద్రుడు ఎవడు? తల్లిని గౌరవించి తల్లిదండ్రి కోసం వాళ్ళ మాట నిలబెట్టడం కోసం 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళిన శ్రీరామచంద్రుడి భటుడు హనుమంతుడు. కాబట్టి మనం దేవతల్ని పూజిస్తామండి, దేవుడు తీసుకుంటున్నాము. ఇప్పుడు గుడిలో కూడా ఎందుకు వెళ్తున్నాము అంటే, ఒక టెంకాయ కొట్టామంటే ఎగ్జామ్లో పాస్ చేయి, ఒక టెంకాయ కొట్టాము 2 ప్రదక్షిణలు చేశామంటే మాకు ఇల్లు నివ్వు దేవుడా అంటే కోరికల కోసము మన ప్రతి పని కూడా దానికోసం అయిపోతుంది. కానీ పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం చెప్పకపోవడం వల్లే పిల్లలు పెద్దగా అయిన తర్వాత చరిత్రహీనులుగా మారడానికి కారణం ఎక్కడో తల్లిదండ్రులే ఉన్నారమ్మ. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ పిల్లలకి మంచి సంస్కారం ఇవ్వడము తల్లిదండ్రుల బాధ్యత. కాబట్టి చిన్ననాటి నుంచి ఆడపిల్లలకి సేవికా సమితి కానివ్వండి, RSS కానివ్వండి, దీంట్లో జాయిన్ చేయవలసిందిగా నేను తల్లుల్ని కోరుకుంటున్నాను. ఇవన్నీ చేస్తేనే మార్పు వస్తుందమ్మా. జస్ట్ మాట్లాడితే ఒక్కరోజు ప్రవచనం వల్ల మార్పు రాదు. చెప్పినట్టు అసలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ ఇష్టం. కొంతమంది ఏమో పెళ్ళే చేసుకొని అంటున్నారు. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది? మనము మన లైఫ్ లాస్ అవుతున్నామో నా పిల్లలకి అర్థం కావడం లేదు. నాకు ఇచ్చిన కాస్త సమయంలో నేను ఇవన్నీ మాట్లాడలేనమ్మా. మీకు ఎప్పుడన్నా కావాలి అంటే నా ముందు కేవలం ఆడపిల్లలు ఉంటే నేను ఆడపిల్లల్ని సంబోధించి ఎలా డ్రెస్సింగ్ ఎందుకు వేసుకోవాలి, మనం మన శరీరాన్ని ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఇట్లాంటి మోటివేషనల్ స్పీకింగ్ కూడా నేను ఇస్తాను. ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, మీరు పిలవండి. ఈ 15-20 నిమిషాల్లో నేను చెప్పలేను, వక్తలు ఉన్నారు, నేను ఇంకా హైదరాబాద్కి వెళ్ళాలి. కాబట్టి
నేను మీకు ఉపాయం చెప్పానండి. ప్రాబ్లమ్స్ అందరం మాట్లాడుతున్నాము. వి ఆల్ నో ద జిహాద్ ఈస్ గోయింగ్ ఆన్, మూవీ జిహాద్ ఈస్ గోయింగ్ ఆన్, ల్యాండ్ జిహాద్ ఈస్ గోయింగ్ ఆన్, లవ్ జిహాద్ ఈస్ గోయింగ్ ఆన్, సో మెనీ జిహాద్స్ ఆర్ గోయింగ్ ఆన్, కన్వర్జెన్స్ ఆర్ గోయింగ్ ఆన్. బట్ వాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ? ఇది మీకు తెలియచేయడానికే ఆర్ఎస్ఎస్ అన్నది హిందూ సమ్మేళనం మనకు ఎందుకు ఇచ్చింది అంటే ఏం జరుగుతుందని చెప్పుకోవడానికి కాదు, మనం ఏం చెయ్యాలి అన్నది. అండ్ ఐ గేవ్ ద సొల్యూషన్. 2 ఆర్ఎస్ఎస్ జాయిన్ చెయ్యండి. మీ పిల్లలతో కేవలం 20 నిమిషాలన్నా మీరు కేటాయించి మీ పిల్లలకి మీరు ఛత్రపతి శివాజీ మహారాజ్, జీజామాత ఇలాంటి చరిత్రలు మీరు గనక వాళ్ళకి చెప్పారు అంటే వాళ్ళు చరిత్రవంతులుగా మారుతున్నారు. మన ఈ దేశానికి దశ పట్టడానికి కారణం మనమండి. మన స్కూల్ ఎడ్యుకేషన్ చేంజ్ అవ్వాలి. నేను లాస్ట్ సొల్యూషన్ ఇస్తున్నానండి. ఇది మీరు చేస్తే నేను మీకు దండవత్ ప్రణామాలు చేస్తాను. మన స్కూల్లో గుర్తుపెట్టుకోండమ్మా, మన స్కూల్లో మనం భగవద్గీత నేర్పించాలి. దీన్ని ఎంతమంది సమ్మతిస్తున్నారు చెయ్యొద్దు, నాకు చెప్పట్లేదు. ఎంతమంది సమ్మతిస్తున్నారు? ఓకే, ఇప్పుడు రేపటి నుంచి భగవద్గీత ప్రారంభిద్దాం అనుకుంటున్నాం స్కూల్లో మనము. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఏమన్నా ప్రాబ్లం ఉందా అంటే మీరు ఆలోచించాలని చెప్తున్నాను నేను. ఏమన్నా ప్రాబ్లం ఉందా? మన దేశం కదా, మన స్కూల్స్ కదా, మన పిల్లలకి మనం ఫీజు కడుతున్నాం కదా, మరి మన పిల్లలకి భగవద్గీత, మన భగవద్గీత నేర్పించడానికి ఏ గవర్నమెంట్ పర్మిషన్ ఎందుకు అవసరము అని మీలో ఈ భావన కనుక వచ్చిందంటే రేపటి నుంచే మనము భగవద్గీత పిల్లల్లో స్కూల్కి నేర్పించగలుగుతాము. ఒక మాట గుర్తుపెట్టుకోండి, తెలియకుండా స్కూళ్ళల్లో దాచి బైబిల్ నేర్పించి చిన్న చిన్న పిల్లల్ని కన్వర్ట్ వాళ్ళు చేయగలిగితే, ఇలాగ దాచైనా పర్వాలేదు, దొంగతనంగా అయినా పర్వాలేదు, బహిర్గతంగా అయినా పర్వాలేదు. ఎందుకంటే మనం వీరుల పుట్టిన దేశం అండి ఇది, పిరికి వాళ్ళ పుట్టిన దేశం కాదు. మనం పుట్టింది వీరుల దేశం. కాబట్టి మన స్కూల్లో మేము భగవద్గీత నేర్పిస్తేనే మా పిల్లలకి స్కూల్ పంపిస్తాము అని కనుక మీరు అనలేదనుకోండి, రేపు మీ పరిస్థితి ఏంటిది అంటే కళ్ళల్లో నీళ్లు కార్చడం మాత్రమే. నేను అడిగాను ఇక్కడ ఎలా ఉంది అంటే, దీది ఇక్కడ ఏం తక్కువ లేదు దీది, అందరికీ ల్యాండ్స్ ఉన్నాయి, అందరికీ డబ్బులు ఉన్నాయి, మాకు 4 చోట్ల 4 దిక్కుల్లో నీళ్లు ఉన్నాయి, భగవద్భక్తి ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది, అన్నీ ఉన్నాయి దీది, మరి ఏం లేదు అంటే సంస్కారము లేదు. సంస్కారం ఇవ్వడానికి టైం లేదు. సంస్కారం ఇద్దాము అంటే మాకు ఒక దిశ లేదు. సో కాబట్టి దిశానిర్దేశం చేద్దాము అనే నేను చెప్తున్నానండి. మీ పిల్లలకి మీరు భగవద్గీత స్కూల్స్లో నేర్పించడం ప్రారంభించండి. ఏ స్కూల్స్లో వ్యతిరేకిస్తారో ఆ స్కూల్స్లో మేము పంపమని చెప్పండి. ఎందుకంటే ఏ స్కూల్ అయినా మీ ఫీజు వల్ల నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఫీజు కట్టకుంటే, డొనేషన్ కట్టకుంటే స్కూల్ క్లోజ్ అవుతాయి. మనం అందరం కలిసి ఒక బిల్డింగ్ కట్టలేమండి. మన శ్రీనివాస్ అన్నలాగా ఎంతో మంది ఉన్నారు, ల్యాండ్ ఇస్తారు, మీరు పెట్టుకోండి, అందరూ సహకరించండి. ఒక సనాతన ధర్మ స్కూల్ అని పెట్టుకోండి. దాంట్లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మరాఠీతో పాటు మేము టిప్పు సుల్తాన్ చరిత్ర కాదు, మేము అఫ్జల్ ఖాన్ చరిత్ర కాదు, మేము అక్బర్ ది గ్రేట్ చరిత్ర కాదు, మేము ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర నేర్పిస్తాము అని మీరు గనక ప్రయత్నిస్తే ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఇట్లా వెళ్ళిపోతాయి. మన పిల్లలకి మనం చరిత్రవంతులుగా మార్చాలి. దర్ ఇస్ వన్ మోర్ ఆప్షన్ అండి, www.learngita.com అన్న దాంట్లో పొద్దున 4 నుంచి రాత్రి 2 దాకా మీకు ఇష్టమైన సమయంలో శ్రీమద్ భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్నారు. ఎగ్జామ్స్ కూడా తీసుకుంటున్నారు. దాదాపు 20,000 వాలంటీర్స్ ఉన్నారు. 180 దేశాల్లో 14 భాషల్లో నేర్పిస్తున్నారు. ఫీజు ఏమీ కూడా లేదు అండి. learngita.com మీకు కావాలి అంటే మీరు ఆన్లైన్ కూడా వెళ్ళినా నా ఫోన్ నంబర్ కూడా ఉంటుంది. డాక్టర్ శిల్పా దీది అని కొడితే ఇంటర్వ్యూస్ వస్తాయి, నంబర్స్ వస్తుంది. మీరు డౌట్ ఉంటే నాకు సంప్రదించండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో కూడా వస్తుంది. www నాశనం చేస్తుంది కానీ ఇట్స్ ఆన్ చూసింగ్ అనమాట. మనం కనుక ఈ www చూసామనుకోండి మీ జీవితాన్ని మార్చేస్తుంది. దట్ ఇస్ అ మ్యాజిక్ ఇన్ www.learngita.com. కాబట్టి ప్రాబ్లమ్స్ అందరం మాట్లాడుకుంటాము, అందరికీ తెలుసు. సొల్యూషన్ ఎక్కడో లేదు, ఎవరో ప్రధాని, ఎవరో ఎమ్మెల్యే, ఎవరో ఎంపీ వస్తే కాదండి. సొల్యూషన్ మీ చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవన్నీ చేయండి. లాస్ట్ చేయవలసిన పని ఏంటిది అంటే, మీ దగ్గర ఒక చాలా బలమైన అస్త్రం ఉంది. ఏంటో చెప్పనా? ఏంటిది? ఇది తంబా, వేల, ఇది ఓట్. గుర్తుపెట్టుకోండి. మన దేశంలో స్వరాజ్య స్థాపన అంటే హిందూ ధర్మాన్ని రక్షించే రాజు మాత్రమే రావాలి. రాజు అంటే ఎవరు? ఎమ్మెల్యే కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, కార్పొరేటర్ కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ప్రధాని కానివ్వండి. ఎవరైతే నా దేశాన్ని సంరక్షిస్తాడో, నా స్త్రీలను సంరక్షిస్తాడో,
మీరు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తానండి. యూపీలో జరిగే సంఘటనలు ఎన్నో రేప్స్ జరిగేవి. ఒక్క సన్యాసి సీఎంగా వచ్చాడు, దద్దరించాడు, అసలు అందరినీ కూడా భయపెట్టాడు. ఒక్క మనిషి వస్తే అక్కడి నుంచి గ్రీన్ జెండా ఉండేవాళ్ళు అక్కడి నుంచి వచ్చేవాళ్ళంట. ధురంధర్ చూడండి ఒకసారి, అక్కడి నుంచి వచ్చేవాళ్ళంట. దాన్ని మొత్తం కూడా క్లోజ్ చేసేసాడు. ఒక్క మనిషి ఇంత మార్పు తీసుకొస్తే మనం అందరం కూడా వీరులము, వీర శిరోమణము మనం మరవకూడదు. మనం మర్చిపోయాం కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఓట్ ఫర్ రైట్ పర్సన్, అది నేను చెప్తున్నాను. మన సనాతన ధర్మ రక్షణ మన చేతుల్లోనే ఉంది. కాబట్టి విన్నవి పాటించండి, చెయ్యండి. ఆచరణ లేకుంటే ఆచారహీనం నపునంతి వేదాహ, ఏమి చేయలేవు. కాబట్టి ఆచరించండి అన్న. నేను ఎవరిని బాధ పెట్టాలని కాదు, కానీ కొంచెం కఠినంగా మాట్లాడాను. హోప్ఫుల్లీ మీరందరూ పాజిటివ్గా తీసుకుంటారు, చెప్పినవి చేస్తారు అన్న భావనతో మళ్ళీ ఒకసారి అండి, మీరందరూ చాలా భాగ్యవంతులు. ఛత్రపతి శివాజీ మహారాజ్కి గురువు అయిన సమర్థ రామదాస్ వారి పాదుకలు ఇక్కడ ఉన్నాయి. కుదిరితే రేపు వెళ్ళండి, రోజు వెళ్ళండి, ప్రదక్షిణ చేయండి, వారి చరిత్ర చదవండి, మీకు ఒక దిశా నిర్దేశం జరుగుతుంది. ఈ మాటలతో నాకు ఇక్కడ పిలిచారండి. పెద్దలందరికీ కూడా చాలా ధన్యవాదాలు. వ్యాసపీఠం మీద ఉన్న అందరి పెద్దలకి కూడా నమస్కారాలండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీనివాస్ గారు, అందరు నాకు పేర్లు తెలియదండి, అందరికీ కూడా ధన్యవాదాలు. మళ్ళీ ఒకసారి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై భవానీ, జై భవానీ, సమర్థ రామదాస్ స్వామి మహారాజ్కి వందే వందే. కొంతమంది పక్క దేశం నుంచి వచ్చారు కాబట్టి వందే అంటే వందే ఉన్నారు, ఖచ్చితంగా ఎవరో దాచుకున్నారు. వందే మాతరం. అందరికీ జై శ్రీరామ్ అండి.